హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి తోరణం పట్టి కుట్టడం చూపించేస్తాను. చూసేసేయండి. స్లిప్ నాట్ వేసుకున్న తర్వాత 21 చైన్స్ తీసుకోవాలి. చాలా ఈజీగా కుట్టేసుకోవచ్చు, మీకు కూడా తెలుసు. ఖచ్చితంగా 21. ఎక్కువ తక్కువ అయిందంటే కొంచెం మనకి కుట్టేది వీలుగా ఉండదన్నమాట. అందుకే 21 నాట్స్ ఖచ్చితంగా, అంటే 21 చైన్స్ కుట్టుకోవాలి. ఇలా కుట్టుకున్న తర్వాత నేను ఏ విధంగా అయితే వీడియోలో చూపిస్తున్నానో అలా 3 చైన్స్ వేసుకొని ఆఖరి 21 దగ్గర పట్టుకున్నమాట. ఆ 21th చైన్లో ఇలా బ్యాక్ 3 చైన్స్ వేసుకున్నాం కదా, ఇలా డబుల్ క్రోషే అనేది తీసుకోవాలి. చూసారా? ఇలా ఈ డబుల్ క్రోషే అనేది మొత్తం అంతా కాదు, 3 చైన్స్ డబుల్ క్రోషేలు 2 కుట్టుకున్నాక ఒక చైన్ వేసుకొని కింద ఒక నాట్ హోల్ వదులుకొని ఇంకో దాంట్లోకి డబుల్ క్రోషే వేసుకోవాలి. ఇలా 3 టైమ్స్ కుట్టుకోవాలి. 1 టైం కుట్టాం కదా, ఇది సెకండ్ టైం. ఇది ఇంకోటి. వీడియో స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఒక నాట్ వేసుకొని చైన్ హోల్ వదులుకొని ఇంకో హోల్లోకి ఇలా 3 వేసుకొని వెళ్ళిపోవాలి. చాలా ఈజీ అండి, చాలా అందంగా కూడా ఉంటుంది. మనకి ఎంత లెంత్ కావాలంటే అంత లెంత్ గుమ్మానికి. ఎందుకంటే అలా అంటున్నానంటే, ఇది మనం అడ్డంగా కుట్టేదన్నమాట. పొడవు మనకి ఎంత కావాలంటే అంత ఈ పైన పెంచుకుంటూ వెళ్ళిపోవచ్చు అన్నమాట. ఒకటి వదులుకొని మళ్ళీ ఇంకో దాంట్లోకి. మీకు అర్థం కావాలని స్లోగా చూపిస్తున్నాను. ఇలా అన్నమాట. ఇప్పుడు ఆఖరికి వచ్చేసరికి ఒకటి మిగులుతుంది చూడండి. అలా చైన్ తీసుకున్నాక కింద ఒక హోల్ వదులుకొని స్టార్టింగ్ తీసుకున్న హోల్లోకి ఇలా క్లోజ్ చేసేసుకోవాలి. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి, 3 చైన్స్ తీసుకోవాలి. టర్న్ చేసుకొని అంటే తిప్పుకొని, ఇప్పుడు జాగ్రత్తగా చూడండి, అందుకే స్కిప్ చేయొద్దు అని అంటున్నాను. ఈ మధ్యలో ఇలా ఒక డబుల్ క్రోషే వేసుకోవాలి. కింద కుట్టుకున్న చైన్లో ఒక డబుల్ క్రోషే. గమనించండి, నాకు చెప్పే విధానం కన్నా కూడా మీరు చూసే విధానం కరెక్ట్గా ఉంటే బాగుంటుంది. ఇలా డబుల్ క్రోషే తీసుకొని ఒక నాట్, మనం కింద ఎలా అయితే 3 చైన్స్ కుట్టుకొని 3 డబుల్ క్రోషే కుట్టుకొని ఒక హోల్ వదులుకొని ఇంకో హోల్లో కుట్టుకున్నామో సేమ్ ప్రాసెస్ అండి ఇది కూడా. ఇదిగోండి, ఇంకో హోల్లోకి అయితే కొంచెం కింద ఇప్పుడు డబుల్ క్రోషే తీసుకొని ఈ హోల్లోకి కుట్టుకోవాలి. అంటే ఒకే కుట్టైనా కొంచెం డిఫరెంట్గా కుట్టుకుంటే మనకు కూడా కొంచెం డిఫరెన్స్ అనేది తెలుస్తుంది, అందంగా అనిపిస్తుంది. ఒక నాట్ చైన్ వేసుకుని కింద హోల్ వదులుకొని ఇంకో హోల్లోకి. గమనించారా? సేమ్ యాజ్ ఇట్ ఈజ్ కింద ఎలా అయితే 3 కుట్టుకున్నామో అలా అన్నమాట. ఇదే విధంగా మనం పర్సులు కూడా కుట్టుకోవచ్చండి. నేను ఆల్రెడీ కుట్టిన పర్సు, అది ఇప్పుడు వీడియోలో చూపిద్దామంటే ఎక్కడ పెట్టానో కనిపించట్లేదు. సర్లేండి, జిప్ వేయకుండానే చూపించాను. అంటే పర్సు అయితే వెడల్పుగా ఇప్పుడు 3 చైన్స్ వేసుకున్నాం కదా స్టార్టింగ్, అక్కడ థర్డ్ వన్లోకి ఇలా క్లోజ్ చేసుకోవాలి. 3 చైన్స్ వేసుకొని మళ్ళీ టర్న్ చేసుకొని మళ్ళీ సేమ్ అండి. చెప్పాను కదా కొద్దిగా ఫోన్ ప్రాబ్లం ఉందని, కొత్త ఫోన్ తెచ్చుకున్నాను. ఇది పాత ఫోన్తో ఆఖరి వీడియో. కొత్త ఫోన్తో ఖచ్చితంగా మరో మంచి వీడియో పెడతాను. మనం కింద 3 కుట్టుకున్నాం కదా, ఆ మధ్యలో వదులుకోవాలి కుట్టుకుంటూ
అగో చూడండి, దీనిపైన ఇది ఇదిగోండి పర్సు కుట్టానని చెప్పాను కదా, ఇదే అనమాట. ఏం లేదు, ఇది అటు ఇటు చక్కగా అటాచ్ చేసేసుకొని పైన జిప్ కుట్టేసుకుంటే పర్స్కి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఈ చిన్ని వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్లో చెప్పండి. ఇలాంటి చిన్ని చిన్ని వీడియోలు, చిట్టి వీడియోలు పెడుతూ ఉంటాను. ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్టయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. మరోసారి చెప్తున్నందుకు ఏమనుకోవద్దు. మళ్ళీ థర్డ్ వన్లోకి ఇలా క్లోజింగ్ పాయింట్ తీసేసుకోవటమే. ఇది కొంచెం తోరణం పట్టి కొంత కుట్టి చూపిస్తాను. కొంత దూరం కుట్టానమాట, ఎందుకంటే మీకు అర్థం కావాలి కదా, అందుకని. ఇది వచ్చేసి పర్సుకి కుట్టానని చెప్పాను కదా, ఇది పర్స్కి. యువతలది వచ్చేసి తోరణం పట్టి. ఇది మీకు చూపించిన కలర్ అది. ఓకే అండి, మరో మంచి వీడియోతో మేము ఎందుకు వచ్చేస్తాను. టేక్ కేర్, బాయ్.